Tighten your seat belts. Foul language on boarding. వెల్కమ్ టు చరణ్ రెడ్డి వ్లాగ్స్. యాక్చువల్లీ ఇప్పుడైతే మనం ఒక విలేజ్ కనేది వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం అనేది ఇప్పుడైతే చెప్పాను నేను, ఆడికి పోయినాక చూద్దాం. అండ్ ప్రజెంట్ మనం వెళ్తున్న కార్ అయితే ఇది, ఈ కార్లోనే మనం వెళ్తున్నాము. అండ్ మీకు అక్కడికి వెళ్తూ నేను వీడియోస్ అనేది చూపిస్తాను. ప్రజెంట్ మనం హైవే పైన ఉన్నాం, చిన్న టీ బ్రేక్ తీసుకున్నాము. అండ్ వీఆర్ హెడింగ్ అవుట్. లెట్స్ మీట్. మన అఖిల్ పోతుంది కాబట్టి ఈరోజు ఆ ప్లానింగ్ అనేది చేసినాం. మేము పోయి మళ్ళీ హైదరాబాద్కి రిటర్న్ అయిపోతాము మ్యాక్సిమమ్. ఆ రిటర్న్ అయ్యే ప్రాసెస్ అంటే అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చేస్తాం అనేది మాత్రం నేను ఆడికి పోయినాక చూపిస్తాను వ్లాగ్లో. అండ్ ప్రజెంట్ అయితే స్మూత్గా వెళ్ళిపోతున్నాము. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం క్విక్ అప్డేట్స్ నేను వీడియో రికార్డింగ్ చేసి మీకు చూపిస్తాను. వెయిట్ ఫర్ వ్లాగ్స్. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము వరంగల్ హైవే రోడ్ మీద ఉన్నాము. అండ్ మనం బేసికల్గా మనం ఎప్పుడు అయినా ఇదే హైవే మీద అయితే కనిపిస్తున్నాము. కాకపోతే ఏంటంటే మ్యాటర్ ఇప్పుడు మాత్రం వేరే ఊరికి వెళ్తున్నాము. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం నేను బేసికల్గా నాన్ వెజ్ కానీ ఇంకోటి ఒక స్పెషల్ ఐటమ్ అయితే ఉంది ఈరోజు, అది తీసుకోబోతున్నాను అనమాట. మీకు అది ఏందో కూడా చూపిస్తా. మ్యాక్సిమం మీ అందరికీ తెలుసు, కాకపోతే ఈ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం మీరందరూ కంపల్సరీ ఇట్లా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్కి వచ్చి విలేజ్లోనే చూసుకుంటూ చేయాలి. అండ్ ఇందులోనే మనకి ఆ ఏమంటారు అథెంటిక్ సిటీ అనేది వస్తుంది, అథెంటిక్గా ఉంటుంది అనమాట. మనం నాకు తెలిసి మన ఫస్ట్ బ్లాగ్లో కూడా వరంగల్ హైవేనే వచ్చింది. అండ్ సెకండ్ బ్లాగ్ వచ్చేసి శ్రీశైలం, అది వేరే రూట్లో వెళ్ళాము. కాకపోతే మళ్ళీ థర్డ్ బ్లాగ్ వచ్చేసి మళ్ళీ వరంగల్ హైవేనే వచ్చింది. సో చూద్దాం, మీకు ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటా. అసలు అక్కడ వెళ్ళినాక ఇంకో ప్లాన్ అనేది ఉంది. మరి అఖిల్ అయితే ఇంకా 2 రోజులలో పోతుంది కాబట్టి ప్లాన్ అనేది వేసుకున్నాము. అఖిల్ అంటే ఎవరో కాదు, ఇక్కడ కూర్చున్న పెద్ద మనిషి. పెద్ద మనిషి పోతున్నాడు ఇంకా 2 రోజులల్లో. ఆయన పోయే ముందే ఒకసారి అట్లా పోయి ఒక చిల్ అవుట్ టైప్ ప్లాన్ చేసినాం అనమాట. ప్లాన్ చేసి మళ్ళీ ఓకే గైస్, ఇప్పుడు ఒక్కొక్కరు అఖిల్ పోతున్నందుకు మీ మనస్తాపం తెలియజేయండి. మనస్తాపం చెప్పండి. ఈ మౌనం పాటించుడు అఖిల్ వివేక్ బాధ అనిపిస్తుందండి. అఖిల్ ఏం కాదు, మన యూకే వ్లాగ్స్ అన్ని చరణ్ రెడ్డి బయట నుంచి చూసుకున్నా. అది కాదు, నువ్వు గ్యాప్ లో ఒకటి ఇన్లేవు. వివేక్ గారు అంట బాధపడుతున్నట్ట నువ్వు పోతున్నావు అని. బాధపడుతున్నావు అన్న సూట్ కేసులో కూర్చోరు అయ్యా, నా సూట్ కేసులో కూర్చోవు. లేకపోతే నా గుడ్డకి తాడు కట్టుకో, నా ముట్టికి తాడు కట్టుకోని వెనకాల నువ్వు కూడా వచ్చేసి తాడు కట్టుకుని ఇదే రా ఫుటేజ్ పెడితే ఏమైతారా మీరు? అవునారా వివేక్? ఇట్లనే పెడతారా వివేక్? పింటూ హర్షవర్ధన్ రెడ్డి, పింటూ హర్షవర్ధన్ రెడ్డి పెట్టి రిస్ట్రిక్షన్ పెడతా బరువు పెడతాడు 18+ అడల్ట్ కంటెంట్ పెడతా. నేను నా మొట్ట ఎంత 18+ పెట్టుకుంటే మెన్షన్ చేస్తా. హలో, నువ్వు ఒకటి మర్చిపోతున్నావు. వీడియో ముందు యూట్యూబ్ లోనే పని చేస్తా, నువ్వు నాకు కొత్తగా నేర్పియకు. సరే మామ, నువ్వు పెట్టి ఉడతాను తర్వాత సరేరా. లేకపోతే ఒకటి అకౌంట్ 2 అకౌంట్ రా. మన జిఎస్టీ ఫిల్మ్ ముందు బాయ్, జిఎస్టీ అందుకే బ్యాన్ చేసారు. ఆర్జీబీగా ఉంది, అందుకే బ్యాన్ చేసారు అంటున్నా. దాన్ని ఆర్జీబీ మించింది మనది కంటెంట్ ఇస్తే. మీ ఇంట్లో నుంచి చాలా పత్తి తంగుడు ఉదయ్. నువ్వు ఇట్లా మాట్లాడినావు అనుకో, మీ డాడీ మమ్మీ వీడియో చూస్తారు, నీ ఇష్టం. ఏ పిల్ల దొరకదు పెళ్లికి. నా పేరు ఉదయనోడు చెప్పిండ్రా మీకు? నా పేరు ఉదయనోడు ఫోన్ గురించి మాట్లాడుతున్నా. సరే ఇప్పుడు అఖిల్ పోతున్నందుకు ఒక్కొక్కరు మీ మనోభావాలను తెలియజేయండి అఖిల్ గురించి. వివేక్ చెప్పు. వివేక్ పావులు బొమ్మడుతుడు ఎవరు లేడు.
ఆడికి పోయినాక కొత్త బాగా బొమ్మడదల అఖిల్ ఆడికి పోయినంత మాత్రం బ్లాగ్ల కంటే కంటెంట్ ముందే ప్రిపేర్ కావాలి. మనం ఏమి ఈడ సినిమాలు తీస్తలేము, ఏ చేస్తలేము, ఏదో టైం పాస్ కి వీడియోలు చేస్తున్నాం, అది తీసి యూట్యూబ్ లో పెడుతున్నాం అంతే. మంచి చెప్తా తీసుకోండి. ఏంది అది? పద్ధతి చెప్తా. చెప్పు. స్టార్ట్ చేసిండ్రు already. పద్ధతి రాదే. అరే అరే ఈ ప్లేస్ గుర్తుందారా? శ్రీకాంత్ గాడు, వరుణ్ గాడు ఇచ్చాడే కదా చాడా. ఇంకా లోపల పోవాలి. స్టార్ట్ అయిందా? అరే ఇప్పుడు స్టార్ట్ అయింది. చెప్తాం. ఇంకో ద మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్ తెలుసు, వెళ్ళిపోయినాక నాతో చేయడం. నువ్వు రావా? నేను లోపల లోపల బాగా పడతా. ఎందుకు? ఎక్స్పోజ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఎఫెక్ట్ అవుతాడు. ఈ వీడియోలు వస్తుంది అలా ఏంటి చచ్చిపోతాడు లంచోడుక. అలా అయ్యాలి అప్పట్లో అంటే ఆల్సి గుద్ద పెట్టుకోండి. మీ అయ్యి వచ్చింది అంటే ఓన్కి అయ్యా ఓడయ్యా. అరే అట్లా ఏమో మరి. ఇవన్నీ నిజంగా బై మిస్టేక్ వాళ్ళ డాడీ వాళ్ళు ఓపెన్ చేసి చూసేటనుకో కథమే ఇక. ఇంతకీ మేము నిజాలు చెప్పినాం బ్రో, అబద్ధాలు ఏం చెప్పాలి. ఫస్ట్ మన ఇంటి పక్కన ఉంటాడు చెత్తేరుకుంటు రాడు. ఒక్కడే ఉండు అనుకున్నావా? యశ్వంత్, అఖిల్ పోతున్నందుకు నీ మనోభావాలు ఏంటి? మనోభావాలు చాలా దెబ్బతిన్నారు. ఆడు తాగిన చేసే డాన్స్, ఆడు వినాయక చవితి అది స్టెప్ వేసి ఇప్పుడు మీమ్స్ కూడా ఆడేది. వివేక్ గారు చూసుకోండి, సడన్ గా వస్తుంది మ్యూజిక్ రాగానే సడన్ గా మొదలగా వస్తాడు ఇట్లా ఊగుతాడు. అది అది నా లైఫ్ లో ఈ డిగ్రీ లా నీకు అవార్డు ఇచ్చేయాలి. అది ఇట్లా ఇట్లా వేసిన అది రష్మి చెప్పా, అది లేకపోతే చెప్ప మాకు అర్థం కాలే. ఆ రోజు దాదాపు గల్లి మొత్తం చిమ్మ చీకటి, ఎక్కడో ఇంత వెలుగు, ఎక్కడో కొంచెం వెలుగు, గల్లంతా భయం, ఏమవుతుందో అర్థమైతలే. కానీ వినాయక చవితికి ఎంజాయ్ చేసిన మూమెంట్ ఏంటంటే చరణ్ గారు గుండు కొట్టించుకున్న తర్వాత వస్తే ఏంది రాములమ్మ మూవీలో ఒక పాట ఉంటది. జామ పండు ఇచ్చి జాలి చూపి అదేనా జాలి చూపి జామ పండు ఇస్తే కాటు అది కాదురా. అరే హైలైట్ వినాయక చవితి అంటే నల్ల కుర్తా, నల్ల షార్ట్, చెప్పులు తీసి బాటలు ఏమన్నా వేసా. ఏది నింపు ఏంది ఏం చేస్తున్నావు? ఏం తీసుకున్నావు? నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తా తర్వాత పనికి వస్తుందని ఇచ్చిన మరి అంత గలీజ్ పని. అదొకటే తక్కువ. పైసలు లేక పెట్రోల్ బంక్ పని చేస్తున్నా చరణ్ చూడండి. అందుకే ఫస్ట్ పైసలు తెచ్చుకోవాలరా చరణ్, కారు ఒక్కటి కాదు. చాలా బాధ అనిపిస్తుంది తెలుసా ఫ్రెండ్స్ నాకు. నేను కాకపోతే నువ్వు ఇస్తున్నావు నీ కొట్ట బాడీ ఇస్తాడు రా అని లేదు. ఇదే గన్ను తీసి నీ ముఖాన్ని కొడితే ఏమైతుంది వివేక్? ఏం కాదు, 300 మూట పడుతుంది అంతే పెట్రోల్ పైసలు. 15-50 मारना. 50 मारो. एक भाई 60 रुपया. ఏ కాకా పైసే దే దో రే. సరే అట్లనే బింగో ప్యాకెట్లు తీసుకో. వివేక్ బేరం నిన్ను ఎలా కొడతారు ఊర్లోకి వెళ్ళి నువ్వు ఎక్కువ చేసావు అంటే చెప్తున్నా. వివేక్ ఇంకా స్టఫ్ ఏది ఉంటే అది తీసుకో. బింగో ప్యాకెట్లు తీసుకోరా, అదే తింటాను ఆరా నేను. ఇంకా తీసుకో రేపే అంటాం మామిడికాయ పచ్చడి ఏమంటారు తాత?
10 సెకండ్ల కన్నా ఎక్కువ వేయకూడదు. 10 సెకండ్లు అవుతుంది గ్యాప్లా సరిపోతే తలూపు ఆపుతాడు వాడు వాడు ఊపే రకం కాదు. బండి సౌండ్ గుడుకు వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చినావు మాత్రం పోయాను వాడు చూడు చైతన్య కేంద్ర తొందర లింక్ అయితే అయ్యే షేర్ ఏ డైరెక్ట్ ఇదే వీడియో పెడతా. గాయస్ ఇప్పుడైతే ఒక ఫామ్కి వచ్చేసినాం అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అంతా రైస్ ఫామ్ అనమాట ఇది. అయితే ఇప్పుడు మనము బేసికల్గా అయితే మీరు ఒక వీడియో చూస్తుంటారు, టాడీ అంటారు. పచ్చి తెలుగులో అయితే తెలంగాణలో అయితే కళ్ళు అంటారు. కళ్ళు ఎంత మంచిది అంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దాంట్లో. అండ్ ఇప్పుడు మనకు దానికోసం మనం ఎక్స్ట్రా ఇప్పుడు వేరే అనేది చేస్తున్నాము. అండ్ మనం ఇక్కడ ఇప్పుడు కుండ చికెన్ చేయబోతున్నాం. యాక్చువల్లీ అంటే ఇది ప్లాన్లో లేకుండే, బట్ సడన్గా వచ్చింది కుండ చికెన్ అనేది. ఇప్పుడు నేను ఆ కుండ చికెన్ అనేది కూడా ప్రాసెస్ మొత్తం చూపిస్తాను, మీరు వెయిట్ చేయండి. సో ఇప్పుడు మనము ఈ కుండ అనేది పెట్టుకున్నాము. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేయండి. ఉల్లిగడ్డలు వేస్తున్నాము. కొంచెం టైం తీసుకోవాలి, కుండ చికెన్ కాబట్టి ఆ కుండ అనేది వేడయ్యే వరకు మనం చూడాలి. ఇక్కడ మనం అన్నీ చెప్తూనే ఉంటాం, వాళ్ళు చేస్తూనే ఉంటారు. అంటే నేను కూడా మధ్య మధ్యలో వెళ్ళి అయితే మనం అతన్ని ఇది ఏమంటారు ఈతకట్ట అనేది గంటలేక ఈతకట్ట అనేది వాడుతున్నాము ఇప్పుడు. ఏ లేదు, మనం న్యాచురల్ గా వాడదామని ఈ రోజు పక్కా న్యాచురల్ ఉన్న టోటల్ అని చెప్పి మనం ఇది వాడుతున్నాం. ఆగు, అది ఎంత ఇరా ఉల్లిగడ్డలు ఏ ఎక్కువ కాదురా, 2 kgs అవుతుంది అది బరాబర్. ఏం కాదురా అవుతుంది. నాకు ఎన్ని బూత్లు వస్తే నువ్వు టెస్ట్ చేస్తున్నావు అంతే కదా. అరే నువ్వు ఏరా ఏం కాదు. స్మోకీ ఫ్లేవర్ ఆ కుండలోకి వెళ్తూ ఆ టచ్ అయితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ కలుపుతా ఉండు. ప్రజెంట్ అయితే ఆనియన్స్ అవుతున్నాయి. ఆనియన్స్ కొంచెం పింకిష్ అయ్యే వరకు మనం దీన్ని అనేది వేస్తున్నాము. ఈ మిర్చిలు వేసినాక కొంచెం సేపు కలుపుకోండి. యాక్చువల్లీ ఇప్పుడు దీనికోసమే ఈ కుండ అనేది కొనుక్కొచ్చినాం మేము. కుండ కొనుక్కొచ్చి చికెన్ తీసుకొని వండుకొని తిందామని. నీళ్లు పెట్టి సచ్చిన కోడి చుట్టూ తిరిగి ఓడైనా అది ఆల్రెడీ మంటున్నతో అన్నట్లు అన్నాడు. కొంచెం పసుపు అనేది తీసుకోవాలి. చాలు చాలు చాలు. అండ్ మనం కలుపుకుందాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఇద్దరైతే పడుకున్నారు. వాడు డైరెక్ట్ నైట్ డ్యూటీ నుంచి కార్ ఎక్కాడు. అండ్ వీడైతే ఏం పని లేదు, ఇట్లానే ఉంటాడు. నైట్ డ్యూటీ అంతేను. ఇప్పుడు అఖిల్ అయితే 2 రోజులలో పోతుండే. ఇదే లాస్ట్ స్పెషల్ డిష్ అయినా తినబోయే చివరి డిష్ అనమాట. మెల్లిగడ్డ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంకేమామా ఏం కాదు. వాడు ఇంత వేసిండు చూడు, సగం కన్నా ఎక్కువ వేసిండు. అది మెల్లిగడ్డ పేస్ట్ చేసేసినాం అనమాట. ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ దెంగు సాల్ట్ పడదెంగి. సాల్ట్ వేసి కొంచెం కలుపుకుందాం. అండ్ మనము యాక్చువల్లీ స్టవ్ మీద చేసుకున్న దానికంటే ఇలా కట్టెల పొయ్యి మీద వండుకున్న దానికి అసలు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ వస్తుంది. తర్వాత కళ్ళు వద్దాం, అది కూడా ఇది మ్యాక్సిమం కుండ చికెన్ కాబట్టి మీకు లాస్ట్లో ఒక ట్విస్ట్ అనేది ఉంటుంది.
ట్విస్ట్ అంటే ట్విస్ట్ ఏం కాదు కానీ యాక్చువల్లీ ఆనియన్స్ అండ్ మిర్చి అనేది ఇప్పటికి బాయిల్డ్ అయిపోయినాయి మంచిగా. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం చికెన్ వేద్దాము. కొంచెం సేపు ఆగి మనం చికెన్ వేసేసి దీన్ని టైట్ కంటైనర్ లాగా మొత్తం అసలు బయటికి ఏం రాకుండా మనం వేసేద్దాము. ఇప్పుడు మనకు కొంచెం అది అల్మెల్లిగడ్డ పేస్ట్ అనేది మగ్గినాక మాట్లాడక Take number 2. అయితే మనకు కొంచెం ఈ అల్మెల్లిగడ్డ పేస్ట్ అనేది కొంచెం ఆ పచ్చి ఫ్లేవర్ అనేది పోయినాక మనం నెక్స్ట్ చికెన్ అనేది యాడ్ చేసుకుందాం. యాడ్ అంటే అర్థం కాదు మళ్ళీ. అఖిల్ నువ్వు మంచిగా పువ్వు చికెన్ ఎక్కువ కావాలంటే బుగ్గుదాలు ఉంటుంది. ఎమ్మని 2 సార్లు వండుతాం. లివర్ మంచిగా కిందే లివర్. అరే మిగతా కుండ డైరెక్ట్ కార్లో పెట్టరు ఆందివే తినుకుంటూ పోతాం. కరెక్ట్ భువనగిరి నువ్వు మిగిలిన ఎవరా స్టఫ్ని మేము మిగిలిస్తే భువనగిరి కాడ ఆపరి రోటీలు తీసుకుందాం గమ్మున. తెలివి ఎట్లారా మీకు తెలివి గుడ్డారా ముడ్డ భయపడితే కాదు నేను ఫ్రెండ్స్ చూపించినప్పటి నుంచే అంటే నా ముడ్డల డైలాగ్ ఒకటి. లివర్ కిందకి పోవాలి. అయితే ఇప్పుడు మనకి దీని తర్వాత కలపడానికి అయితే వస్తలేదు చికెన్. గంట వేసుకోవాలి. అయితే బెటర్ దీనికంటే మనం ఇప్పుడు సాయిపోలే గంట పెట్టి కలిపి ఇంకా సాయిబాబు అనుకున్నారు మావా ఉండవాలి ఇంకేమో నువ్వు కింద బంద్ చేసింది ఏమైందా ఉడికిందారా బాగుందా మంచిగా వివేక్ కొత్త తింటున్నావు అరా నా తిండి తింటలేం కానీ కుండలైతే కొత్తనే తింటున్నా ఫస్ట్ టైం వేసేది. కళ్ళు తీసుకున్నారు ఎందుకు దాంట్లో గ్రేవీ ఉంటే ఎందుకు వేసావు ఇంకా నీళ్ళు లేదు వద్దుబే ఈడెక్కడో చెప్పింటే ఒక రాత్రి అవుతాయి. ఫ్లేవర్ మాత్రం మస్తు అకేల్ తీసుకోవాలి ఫ్లేవర్ బాగుంది. అదే 2 ప్లేట్లు ఆరబెట్టేది. అరే అది పోసినాం అనుకో ఉట్టుకుంటా మొత్తం పట్టుకుంటా. శనగ ముక్కేసి కడియావా చేసేద్దాం. కళ్ళు పోస్తున్నాడు కొద్దిసేపు ఏం కాదు మస్తు ఫేమస్ అయితే ఊర్లో కూడా ఇద్దరు ముసలు ఉండా చికెన్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడే ప్రజెంట్ అయితే టేస్ట్ చేసినాం మనం. కొత్తిమీరతో గార్నిష్ చేసేసినాం దాన్ని. అండ్ యాక్చువల్లీ మనకు స్టవ్ మీద అయితే చాలా టైం పడుతుంది కానీ ఇప్పుడు చాలా తొందరగా అయిపోయింది. అండ్ మీరు చూడవచ్చు వితౌట్ మనం వాటర్ పొయ్యకుండానే అసలు ఇంత గ్రేవీ అనేది చికెన్లో నుంచే వచ్చింది. అండ్ ఫ్లేవర్ ఈజ్ లైక్ అమేజింగ్ అసలు. ఇంకా ముందు ఇంకా చూపిస్తాం. సూపర్ అసలు. విత్ దట్ ఇప్పుడైతే మనది అయిపోయింది చూడొచ్చు. వితౌట్ ఎనీథింగ్ యాక్చువల్లీ కింద ఏం లేదు. అది ఉన్న మట్టి హీట్కే అది వేడి అనేది అవుతుంది. అందుకే ఒక 5 minutes మనం దమ్ముకైతే పెట్టేసినాం. ఇది బేసికల్గా చాలా టేస్టీగా అయింది కర్రీ. యాక్చువల్లీ మీరు చూడొచ్చు లోపల ఇట్స్ స్టిల్ బాయిలింగ్ అనమాట. మనం తీస్తున్నాం అందులోకేని. అండ్ అసలు మనం ఇంత కూడా వాటర్ అనేది పోయలేదు ఇందులో. కళ్ళు ఒక్కటే పోసినాము. ఆల్రెడీ అది పొయ్యి కూడా ఉంటుంది. అసలు అఖిల్ వాళ్ళ మామ అనమాట. ఎట్లుంది మామ టేస్ట్? ఇది తీసుకోరాదు, స్టీల్ ప్లేట్ ఉంది ఆల్రెడీ. సూపర్ ఉందా? స్టీల్ ప్లేట్ ఉంది కదా దాంట్లో తీసుకోరాదు. వివేక్ టేస్ట్ చేసినావా? ఎట్లుంది? నో కామెంట్స్, అంత మంచిగా ఉంది. అంటే ఇప్పుడు పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా? చూసేవాళ్ళకి ఇష్టం అది. యశ్వంత్ టేస్ట్ చేసినావా? ఇంకా చేయాలి. చెయ్యి.
ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎట్లుంది చెప్పు. టాక్సిక్ పిండేస్తారు ఫ్రెండ్స్ ఉటకాయ కోడి ఉటకాయలు అరే అది గుండెకాయరా. దీనికి తెలియదా కొంచెం ఇట్లా నిమ్మకాయ వెళ్ళి నిమ్మకాయతో టచ్ కొంచెం అన్న ఇజ్జత్ మనం ఉన్నారు అని ఉంటారు నిజంగానే. కొంచెమన్నా లివర్ ముక్కుంటే లేచుకున్నా తీసుకున్నాడు. ఎట్లుంది టేస్ట్? నిజం చెప్తున్నా, ఇంత మంచిగా ఎప్పుడు తినలే అసలు. ఆ టేస్ట్, ఆ స్పైసీనెస్ ఎంత మంచిగా ఉందంటే మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి గురించి ఎవ్వరు అడగలేదు ఈడ. చికెన్ గురించి అడిగారు. అదే నార్మల్ అంతేనా? తినగరా మన దగ్గర నుంచి ప్లేట్ పక్కకి జరపండి ఫస్ట్. నిజం చెప్పాలంటే ఇది కూడా కక్కుర్తి ఫెలో అయిపోయింది ఆల్రెడీ. మీ డాడీకి పోతుంది ఇది. నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే కుండ చికెన్ చేయాలి. మీరు ఇంట్లో చేసి ఏమైనా వేసుకునేరు. ది స్టన్స్ ఆర్ అండర్ ప్రొఫెషనల్స్. డాడీ స్లేట్ ఎక్స్పెన్సెస్ అయితే కోడి కొని కుండ కొని అయితే దాన సంస్కారం చేయకూడదు. మీరు ఇంట్లో చేసారు ఫైర్ ఇంజన్ రావాల్సి వస్తుంది. years later. గైస్ మన గ్యాంగ్ లా టాప్ 3 మెంబర్స్ ఉన్నారు. టైం అంటే వాళ్ళు అనిపిస్తుంది. నెంబర్ 1 నెంబర్ 1 మై ఫ్రెండ్ అక్షయ్ ముఖం చూపించారు. టైం అంటే అక్షయ్ అంటే టైం. నెంబర్ 2 ఉదయ్ ఎలాంటి అంటే ఉదయ్ ఎలాంటి అంటే మై ఫ్రెండ్స్, ఈ రోజు మా ఫ్రెండ్ యూఎస్ఏ ఉంది కానీ వానికి టీఎల్ ఎక్కువైంది లీవ్ లిస్ట్ అందుకు. టీఎల్ గాడు వేరే కంపెనీ పోతుండు, యూకే పోతుండు సాలరీ అందుకు. ఈయనకి ఇంకా 2 లీవ్ ఎక్కువ జస్ట్ మిస్ అంటే ఇప్పుడు ఉండేటోడు కాదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వేసి ర్యాపిడ్ ఫోన్ అక్కడ ఫోన్ చేసాడు. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నెంబర్ 3. లాస్ట్ అంటే 3 అని 5 పేర్లు చెప్పి నలుగురు ఆ సర్ప్రైజ్ ఇది కవరింగ్. టాప్ 3 మై లివింగ్ లెజెండ్ వరుణ్ బాయ్. ఒక రోజు మా వరుణ్ కాంటాక్ట్ ఇచ్చిండు. ఒక రోజు మై ఫ్రెండ్ వరుణ్ ఒక కాన్సర్ట్ చేసిండు ది సియోలి కేఫ్లా. అని అది అయిపోయినాక 10 నిమిషాలు వస్తాడు. 15 నిమిషాలు 3 గంటలు అయింది. షర్ట్ చేంజింగ్, ప్యాంట్ చేంజింగ్, ఇంటున్నామమ్మ చేయగలుగుతున్నామమ్మ. ఇదే 2 గంటలు అయింది. ఫ్రెండ్ వచ్చి బండి స్టార్ట్ చేసి ఆన్ ది వే గల్లీ స్టార్టింగ్ వచ్చేసామమ్మ. బట్ లాస్ట్ ఇంకా లివింగ్ లెజెండ్. మీరు అందరు షాక్ ఉంటారు, చేతులు గుడ్డల మీద పెట్టుకొని ఇంకెక్కడ గోకినే కర్రీ మళ్ళీ చచ్చిపోతే. నిపుణుల పర్యవేక్షణలో మాత్రం కూడా వీడియో. లివింగ్ లెజెండ్ ఫోకస్ లివింగ్ లెజెండ్ గురించి చెప్పాలంటే ఈ రోజు మేము లివింగ్ లెజెండ్ ఎలాంటి అంటే ఈ రోజు మేము బయటకు పోతాం దావా చేస్తాం 2 రోజుల ముందు చెప్తే ఆయన ఏమంటారంటే నాకు 1 నెల ముందు చెప్పాలి. ఎందుకంటే నేను పెళ్లికి అపాయింట్మెంట్ ఇచ్చేసిన. ఆడ పెళ్ళి అవుతుంది అని కొడుకు ఉంటాను బర్త్డే దాంతో అవ్వచ్చు. ఈరోజు మేము ఉంటాం ఎల్లుండి మేము చేస్తాం లేకపోతే నువ్వు చేస్తావు ఆ వైపు వస్తుందా? ముద్దల పెళ్లి ఎల్లుండి సమంత జోలికి రాకుండా జాగ్రత్త. అంటే నువ్వు తూపురా ఎందుకు చెప్పాలా?
నేను రూమ్ కాడికి వచ్చి 9 గంటలకు వస్తుంటావా? నువ్వు రావు, మేము మీ దగ్గర రావాలి. నేను తీసుకోమని నీకు. అరే వివేక్ రోజు నుంచి మాట్లాడతలే, ప్రతి రోజు నుంచి మాట్లాడతలే. అరే అంత ఎందుకు రా? రోజు రాత్రి అయ్యేదానికి కూడా నెలకోసారి అమావాస్య వస్తుందిరా. అట్లా వస్తున్నావు అంతే. డైలాగ్ ఏంది? అరే అందరం టూర్ కి వెళ్దాం రా అంటాడు. మేమందరం టూర్ వేసి వచ్చినాక ఈయన సపరేట్ పోతాడు. అది కాదు, ఏ మొన్న అందరం మా ఊరికి పోదాం రా, కళ్ళు ఇదంతా మన శిష్యులమే మనం. లాంగ్ డ్రైవ్ కాదు. నువ్వు నేను అడిగినా నువ్వు పక్కన కూర్చున్నావు. ముందే పని నాకు లీవ్ ఇయ్యరు. 2 రోజుల ముందు ఫోన్ చేసిండు, వివేక్ లాంగ్ డ్రైవ్ అన్నాడు. ఈయన చేసే పదార్థం గుడ్డ ఫోన్ చేసిండు. మళ్ళీ దానిలో ఒకరికి స్పేస్, మళ్ళీ 2 ఫోన్ చేసిండు. అరే ప్లాన్ లేదు చక్కగా, స్పేర్ ఎందుకురా? పెళ్ళి దానికి తెచ్చుకో. వేస్ట్ ఇంకొక డైలాగ్ ఏందనుకుంటున్నా, మా నోట్లకి వెళ్ళి వచ్చేది. మామ మీరే టూర్ పోతారు నాకు చెప్పారు మామ. ఏమన్నావురా? లేదు ఏ మామ చూడు, మనం అందరం కలిసి పోదాం రా అన్న. ఏ పిచ్చుకుంటావా? విను, నేను మన అందరమేనమ్మా. శ్రీకాంత్ మనతో వచ్చిండు. అవును. ఆత్మ ఉదయం నీ పక్కన వాడు కూర్చుండు. పోలీసులు కూర్చున్నప్పుడు గ్యాప్ తెలుసా? మనం సినిమా పోదామా? ఒక టికెట్ పెడదాం పక్కకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద బ్లాగ్ గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ మరికొద్ది రోజుల్లో ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ అవుట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.